हरिः ओम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। एकिरालकुलाम्भोधिविदुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सस्साधुमित्रं करुणाद्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषशरणं प्रपद्ये। శ్రీ గురుభ్యో నమః. సభా సరస్వతికి నమస్కారం. పతంజలి మహర్షి ప్రసాదించినటువంటి అష్టాంగ యోగంలో మనం 7 సోపానాలని పూర్తి చేసుకొని 7 సోపానములు అంటే 7 అంగములు పూర్తి చేసుకొని 8వ అంగమైనటువంటి సమాధి అనేటువంటి అంశాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది 15వ తరగతి కింద మనం చెప్పుకుంటున్నాం. ఈ అంగంతో మొత్తం అష్టాంగాల్ని పూర్తిగా చెప్పుకున్నట్టు అవుతుందన్నమాట. ఇందులో మీకు ప్రాణాయామం తర్వాత చెప్పబడినటువంటి ప్రత్యాహారము, ధారణ, ధ్యానము ఇవన్నీ కూడా చాలా ఉన్నత శ్రేణికి చెందినటువంటి అడ్వాన్స్డ్ స్టెప్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే, ఇదివరకు మనం ఈ యమ నియమ ఆసన ప్రాణాయామాల్లో మనం ఉండేటువంటి స్థితిని బట్టి ఇవి మనకి ఈ తర్వాత ఉండేటువంటి 4 అంగాలు ఫలితాన్ని ఇస్తాయి. ఇక సమాధి అనేటువంటి అంశానికి వస్తే, తదేవార్ధ మాత్ర నిర్భాసం స్వరూప శూన్యమివ సమాధి అన్నారు. తదేవ అంటే ఆ పైన చెప్పబడినదే, అంటే ఆ ధారణ మరియు ధ్యానమే. అర్ధమాత్ర నిర్భాసం, అర్థము మాత్రమే మనస్సునకు భాషించి, స్వరూపశూన్యం స్వరూపము నశించి, ఇవ వలే సమాధి అనబడును. అంటే ఏ వస్తువునైతే మనం అర్థముగా మాత్రము వెలుగుచు తన రూపము లేని స్థితి గోచరించినచో సమాధి అనబడును.
అంటే మనం దేన్నైతే ధ్యానం చేస్తుంటామో ధ్యానింపబడేటువంటి వస్తువు ఏదైతే ఉందో దాని యొక్క పేరు, దాని ప్రవర్తన, ఆకారం ఆ వస్తువుల కన్నా వేరైనవి, అవి మాయమై ఆ వస్తువు యొక్క స్మరణ మాత్రం నిలుచుటను సమాధి అంటారు. అప్పుడు మిగిలినట్టుది పరబ్రహ్మమను వెలుగు. అది నిన్న ఒక బట్ట గురించి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. వస్త్రాన్ని మనం చూసినప్పుడు వస్త్రం యొక్క ఆకారం బట్టి ఇది పంచి, ఇది చీర, ఇది దుప్పటి, ఈ రకంగా వేరువేరుగా దాన్ని రూపం బట్టి మనం దానికి ఒక పేరు పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా బట్ట తాలూకా వివిధ రకములైనటువంటి రూపములు. అయితే దానికి కొంచెం ఇంకా లోపలికి వెళ్తే అందులో అల్లిక చేయబడినటువంటి దారాల పోగులు తప్పితే ఇంకా అది వేరేగా కాదు. దారాల్లోకి కొంచెం లోపలికి వెళ్ళి పరిశీలన చేసినట్లయితే, మనసును పోనిచ్చినట్లయితే అది పత్తి తాలూకా సమీకరణ తప్పించి ఇంకోటి కాదు. ఆ పత్తిని కాస్త మనం సూక్ష్మంగా దర్శిస్తే అది అణువుల తాలూకా సమాహారం తప్పితే మరొకటి కాదు. ఇలాగా నువ్వు పైన కనిపిస్తున్నటువంటి ఏదైతే చెప్పబడిందో ఆ రూపస్థితి అనేటువంటిది, నామము, రూపము, అవి కాకుండా ఆ వస్తువుని అర్థముగా మాత్రం వెలుగుచు. అర్థం అంటే దాని ప్రయోజనం, దాని పరమార్థం ఏదైతే ఉందో అది మీనింగ్, అలా కూడా చెప్పుకోవచ్చు. అది మాత్రమే గోచరిస్తోంది అనుకోండి, అక్కడ నిలవటం అంటే ఇదంతా కూడా ఒకే ఒక సద్వస్తువు యందు వివిధ రూపాంతరములు చెందినటువంటి స్థితిభేదములు ఇవన్నీని కానీ ఉన్నది అదే అనేటువంటి విషయమునందు నువ్వు పూర్తిగా నిలకడ చెందితే దాన్ని సమాధి అంటారు. అలాగే అంతర్యామి యందు ఆ రకమైనటువంటి నిశ్చల స్థితి వస్తుంది. ముందు మామూలుగా రూపం అనేసరికి మనకి విష్ణువు అనే ఒక రూపం ఉందనుకోండి. మొదట్లో విష్ణువు అనేసరికి మనకి వర్ణింపబడినటువంటి విష్ణువు తాలూకా రూపం ఏంటి అంటే చక్కగా చతుర్భుజుడైనటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి ఒక పురుషుడు, ఒక చేతిలో గద, ఒక చేతిలో పద్మము, ఒక చేతిలో శంఖము, ఒక చేతిలో చక్రము, ఇట్లా ఇవన్నీ ధరించి ఉన్నటువంటి వాడు. ఈ కౌస్తుభం అనేటువంటిది హృదయమునందు ధరించినటువంటి వాడు. అలాగే ఆ బ్రహ్మాండమైనటువంటి తేజవంతమైనటువంటి కిరీటము ధరించినటువంటి వాడు. అలాగే ఈ కుండలములు, లేకపోతే ఆయనకి కవచము, ఆయనకు ఉండేటువంటి మిగతా ఆభరణములు, ఇవన్నీతో కూడుకున్నటువంటి ఏదైతే నీకు రూపం, నువ్వు భాగవతాది పవిత్రమైనటువంటి గ్రంథాలు చదువుకున్నావో, లేకపోతే ఏ రవి వర్మ గారు అట్లాంటి వారు చిత్రించినటువంటి చిత్రాలు అవి చూసి ఏదైతే నువ్వు రూఢిగా ఇలా ఉంటాడు విష్ణువు అని నువ్వు భావిస్తున్నావో, ఆ భావన యందు ధ్యానం చేసుకుంటున్న కొలది ముందు ఏంటంటే, ముందు రూపమునందు అలాగా కాసేపు మనసుకు ఇష్టం వచ్చినటువంటి దాన్ని చూడటం అని చెప్పాను. అని విష్ణువుని చూస్తున్నావు, దాన్ని ధారణ అంటారు. అలాగా అది ఎక్కువ ఎంతకాలమైనా అట్లా చూడగలగటం అనేది దాన్ని ధ్యానం అంటారు. అట్లా కాకుండా ఈ విష్ణువు అనేటువంటి ఈ రూపముగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది నిలకడ చెందింది, నీకు ఆ రూపం యందు నీకు ఒక స్థితి చెందితే అది ధారణ. అది అలాగ ఎక్కువసేపు ఉండగలిగితే దాన్ని ధ్యానం అంటారు. సరే, అలా ఒక విషయం మీద నువ్వు అలాగా ఏ వస్తువు ఎంతైతే నువ్వు ఆ రకంగా అన్ని తరగ ప్రవృత్తులన్నింటినీ కూడా ఏకోన్ముఖం చేస్తావో అది ఓకే. అది ఏం చెప్పారు? ధ్యానం అని చెప్పారు. ఆ స్థితి అందు ఎక్కువసేపు నిలిచి ఉండటం, అందుకోసం వాడు ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు అంటారు.
కానీ ఆ తర్వాత ఉండేటువంటి స్థితి ఏంటంటే నీకు ఈ రూపం కూడా జారిపోతుంది. ఆ జారిపోయి ఉండేటువంటి అంటే ఆ రూపానికి ఆవలు ఉండేటువంటి తత్వం యందు పరమాత్మ యందు నువ్వు నిలిచిపోతావు. అది అంటే విష్ణువు అంటే పదము ప్రకారం అర్థం ప్రకారం ఉండే విష్ణువు ఇలా ఉంటాడు, మామూలు వర్ణన ప్రకారం ఉండే విష్ణువు. అక్కడ నీకు విష్ణు అంటే దాని యొక్క వ్యాపన శీలత ఏదైతే ఉందో, విష్ణు అంటే విశ్వం విష్ణువు. విష్ణు అంటే నీకు ఇక్కడ అనే భావన, ఇది కూడా ఆ విష్ణువులో భాగమే. నువ్వు అనుకుంటున్నటువంటి రూపము, నువ్వు అనుకున్నటువంటి ఇవన్నీ కూడా ఆపాదించుకున్నవి, లేకపోతే ఊహించుకున్నవి, భావించుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విష్ణువులో రూపాలే, ఇవన్నీ భాగాలే. కానీ అసలు విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడు. ఆ వ్యాపించినటువంటి వాడి యందు నువ్వు నిలిచిపోతావు. నిలిచిపోగా అంటే ఆయనే అందులో ధ్యానం నిమగ్నం అయిపోగా నువ్వు అక్కడి నుంచి నీకు ఎవడు ఎదురుగా పడినా ఏం కనబడినా ఆ విష్ణువే ఈ రూపంగా వచ్చాడు అని తెలుస్తుంది. మొదట్లో ఏంటి, నువ్వు మిగతా స్థితిలో ఉండేటప్పుడు ఆ విష్ణువుని ఇందులో వెతుక్కుంటుంటావు. కానీ ఇప్పుడు అలా కాదు, విష్ణువులో అందరూ కూడా ఓ భాగస్వాములై ఆ విష్ణువే ఇన్నిటిగా ఉన్నాడనేటువంటి భావము. అంటే విశ్వమే భగవంతుని యొక్క రూపముగా సందర్శించగలిగే యోగము, దాన్నే విశ్వరూప సందర్శన యోగం అని. అర్జునుడికి ఆ రకంగా నువ్వు నాకు రోజు కనిపిస్తున్నటువంటి వాడివేమో, నువ్వేమో వివస్వంతుడికి యోగం చెప్పానంటావు, మనువు చెప్పాడు, ఇక్ష్వాకుడు చెప్పాడు, ఇవన్నీ చెప్తున్నాడు. నాకన్నా నువ్వు కొన్ని సంవత్సరాలు పెద్దాడివి నువ్వు వయసులోని, కానీ వీళ్ళందరికీ యోగం చెప్పావు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమపీయమని వాళ్ళందరికీ చెప్పావు కదా. ఆయనేమో మనువు చెప్పాడు, ఇక్ష్వాకుడు చెప్పాడు, ఇట్లా ఎంత పరంపర చెప్పేస్తున్నావు నువ్వేమో నాకు ఆ సమకాలీన కాలానికి చెందినటువంటి వాడివి, ఇది ఎలా సాధ్యం అని అడిగాడు అర్జునుడు. అంటే మన ఇద్దరమే సనాతనులమేను, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళమే, కానీ ఈ విషయంలో నువ్వు మర్చిపోయి ఉన్నావు, నేను మరవకుండా ఉన్నాను. నేను అనేటువంటిది ఏదైతే ఉందో అదే నేను. అంటే ఈయన ఇక్కడ అర్జునుడి తల భావన ఎక్కడ నిలిచిపోయిందంటే ఈ కృష్ణుడు అనేటువంటి అంశం మీద ఆయనకి ధారణ ఏర్పడింది, ధ్యానం ఏర్పడింది. కానీ సమాధి అంటే సమబుద్ధి, సమాధి అంటే సమబుద్ధి అనేటువంటి విషయం జిల్లెలమూడి అమ్మగారు చెప్పారు. సమాధి అంటే సమాధి అన్నారంటే సమాధినైనా సమబుద్ధి. ఎప్పుడైతే ఈ మొత్తం కనిపిస్తున్నటువంటి చరాచరమనందు ఏకంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, వ్యాపించి ఉన్నదో, నిలిచి ఉన్నదో, అది దాన్ని సందర్శించే ముందు నేనంటే నీకు కొంచెమైనా అర్థమవుతుందని ఒకసారి ఆ రకమైనటువంటి దృష్టిని కృష్ణ భగవానుడు అర్జునుడికి ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే ఆ రకమైనటువంటి దృష్టి ఇతనికి ప్రసాదింపబడిందో ఆయనకి ఈ సమస్తము కూడా ఆయనలాగే కనిపించాడు. ఆయనలోనే ఈ దేవతలు కనిపించారు, రాక్షసులు కనిపించారు, యక్షులు కనిపించారు, కిన్నెరలు కనిపించారు, గంధర్వులు కనిపించారు, సముద్రాలు కనిపించి, ఆకాశం కనిపించేది, గోళాలు కనిపించాయి, కౌరవులు కనిపించారు, పాండవులు కనిపించారు, వీళ్ళు కనిపించారు, మొత్తం అంతా కనిపించారు. ఈ యుద్ధం, ఈ రంగస్థలం, రణస్థలం, ఇదంతా కూడా మొత్తం కనిపించింది. అయ్యేసరికి ఒకసారి మహానుభావో, నేను ఈ తాలూకు అనంతమైనటువంటి స్థితిని ఒకేసారిగా నేను దర్శించలేకపోతున్నాను. ఎందుకంటే మనం అంతా కూడా ఖండయోగం అంటే ఏంటి, ముక్కలుగా దర్శించదా. ఈ ఖండంగా ఉన్నటువంటి దాన్ని దర్శించడమే కాండవన దహనం కింద మహాభారతంలో చెప్తారు. అగ్ని చేత అంటే జ్ఞానం చేత వనాన్ని నరనారాయణుల సమక్షంలో దహింపబడుతుంది. ఇదొక ప్రత్యేకమైనటువంటి విషయం అన్నమాట. అలాగే
ఇప్పుడు ఖండయోగమే మందంతా. ఏంటి ఖండయోగం అంటే శరీరాన్ని మొక్కలు చేసుకుంటూ చలాచదరిగా వదిలేస్తే అవన్నీ చూసి ఇవన్నీ కూడా సిడి స్థాయి సినిమాలో మీకు చూపిస్తారు. అదొక ఖండయోగం ఉండొచ్చు కాక, అది కాకుండా ఈ సృష్టిని నువ్వు ఖండంగానే చూస్తున్నావు, అఖండంగా చూడటంలే, ఒక మొక్కలుగా చూస్తున్నావు. మొక్కలుగా అంటే నామరూపాలతోని వైవిధ్యాలతోని వీడిని భారతీయుడు అంటున్నావు, వాడినేమో యూరోపియన్ అంటున్నావు, వాడినేమో నీగ్రో జాతి చెందినవాడు అంటున్నావు, లేకపోతే వీడి ఆస్ట్రేలియన్ అంటున్నావు, ఇట్లా రకరకాలుగా అంటున్నావు. దేశాల ద్వారా విభజించుకుంటున్నావు, ప్రాంతాల ద్వారా విభజించుకుంటున్నావు, వర్ణాల ద్వారా కులాల ద్వారా విభజించుకుంటున్నావు, లేకపోతే అంతస్తుల ద్వారా విభజించుకుంటున్నావు. ఇలా రకరకాలుగా విభజించుకుంటూ దాన్ని భజించుకుంటున్నావు ఖండఖండాలుగా. కానీ ఈ ఖండఖండాలుగా ఉండేటువంటి స్థితి నుంచి అఖండమైనటువంటి స్థితిగా నువ్వు ఈశ్వరుని దర్శించాలి. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అఖండం అంటే ఏంటి? ఎక్కడ ఇవన్నీ ముక్కలుగా ఆయన విషయంలో లేవు, మన విషయంలో అయితే ఇవి ముక్కలుగా ఉన్నాయి, ఆయన విషయంలో అయితే ఇవి ఒకటిగానే ఉన్నాయి. అలాంటి ఆకారం ఆయన ఈ చరముల అచరముల యందు సమస్తమునందు వ్యాపించున్నాడు. అలాంటి ఈశ్వరుణ్ణి నువ్వు దర్శించడం, దాని యందు నువ్వు స్థితి పొందడం ఏదైతే ఉందో దాన్ని సమాధి అంట. ఆ సమాధి స్థితి అనేటువంటిది నీకు క్రమేణా ఏర్పడిన తర్వాత నీకు ఏది చూసినా నీకు సమాధి స్థితి ఎప్పుడైతే నీకు ఈయన మా గురువు గారి శిష్యులండి, ఆయన గురువు గారి శిష్యులండి, వీరి మార్గం వేరండి, మా మార్గం వేరండి, వీళ్ళ మతం వేరండి, మా మతం వేరండి, లేకపోతే మీ పద్ధతి వేరు, మా పద్ధతి వేరని మనం ఇలా చూస్తున్నప్పుడు ఇంకా ఈ దిగు స్థితుల్లోనే ఉన్నాం. అంటే వాటి యందు నచ్చటం ఇవన్నీ కూడా ధారణ ధ్యానంలోకి వస్తే రావచ్చు, కానీ పూర్తిగాన వాటి యందు అంకిత భావం కానీ వాటిలో పనిచేయటం కానీ సమాధి స్థితి అంటే అది కాదు. సమాధి స్థితికి వచ్చేసరికి ఇదంతా సర్వము కూడా బ్రహ్మస్వరూపమే, పరబ్రహ్మమే అనేటువంటి బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజు నిద్రించియు నిద్రయనొకటే, అంటనే బంటు నిద్ర అదియునొకటే, నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరి భూమి ఒకటే, తందనానా అని ఆయన సంతోషంగా ఆ స్థితిలోని పాడేడే అన్నమయ్య. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మ ఒక్కటే అనేటువంటి స్థితిని నువ్వు అనుభవిస్తూ ఉండేటువంటి ఆ స్థాయి ఏదైతే అది నీకు నెమ్మదిగా నువ్వు ఏదో పట్టుకొని ధ్యానిస్తున్నా అందులోకి వెళ్తావు. మీకు ఉదాహరణ చెప్పారు మాస్టర్ గారు, ఏంటంటే ఇప్పుడు నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, నా మాట నువ్వు వింటున్నప్పుడు నిన్ను నేను చూస్తున్నాను, కానీ నీ రూపం కోసం మీద నా మీద ధ్యాస లేదు. నువ్వు కూడా నా రూపం వైపు నువ్వు ధ్యాస పెట్టుకోలేదు. నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు? నీ ధారణ నీదంతా కూడా నీ విషయం మీద పెట్టుకున్నావు. అది అంటే ఎక్కడైతే పరమ ప్రయోజన అర్థం ఎక్కడైతే ఉందో అర్థమయ్యేందు నిలిచి రూపమునందు చెదిరిపోయింది. జ్ఞాపకానికి అయితే యాదృచ్ఛికంగా మాస్టర్ చెప్తున్నారు, నేను వింటున్నాను, నేను అనుకుంటున్నా, కానీ నేను చెప్పే విషయమైనందు నువ్వు ఉన్నావు. ఓకే, అలాగే నిన్న మీకు ఉదాహరణ చెప్పా, ఏంటి ఓ సినిమా హాల్లో కూర్చున్నాం. మొదట ఇవన్నీ ఉంటాయి, క్రమేణా ఇవన్నీ లీనం అవ్వటం. యోగం అంటే ఏంటంటే ఏకోన్ముఖం అవ్వడం, ఒక దానిలోకి ఇవన్నీ కూడా వచ్చి చేరటం, లేక సమీకరణం చెందడం, లేక చేరబడటం, లేక కూర్చబడటం, ఒకటవటం అనేటువంటిది ఏదైతే ఉందో అది యోగము, ఏకమవటం. ఆ ఏకమవటంలో ఇవన్నీ కూడా మమేకం అవటం. దీని గురించి మనం ధ్యానించాలి. ఇది వచ్చిన తర్వాత, ఇది తెలిసిన తర్వాత వాళ్ళేమో ఈ స్థితిని పొందినటువంటి వాడికి దాన్ని సమాధి స్థితి అంటారు.
ఆ సమాధి స్థితి తాలూకా అలా ధ్యానంలో ఉంటూ ఆ స్థితిని పొందాడు అనుకోండి, అప్పుడు ఆయన అలాగా ఆ జడంలా అనమాట, అలా ఉండిపోయే స్థితి కూడా ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే జడ సమాధి అంటారు. దాన్ని తన్మయత్వం అని కూడా అంటారు. అది ఇలా రకరకాలుగా ఆ సమాధి స్థితి ఉంది. జడ సమాధి అంటారు. అలాగే ధ్యానంలో ఉండే మూర్తి యొక్క రూపం ఎందు బుద్ధి నిలిచిపోయింది అనుకోండి, అలాగ ఒక మూర్తి ఒక రూపంలో అలాగ నిలిచిపోయింది, దాన్ని భావ సమాధి అంటారు. వాడు ఏవో కృష్ణుడి గురించి వర్ణించారు, భాగవతం చెప్తూ ఉన్నారు ఒక మహాపండితుడు. కృష్ణుడు ఆయన కస్తూరి తిలకం లాట ఫలక్ వక్షస్థలే కౌస్తుభం నా సాగరే నవమౌక్తికం, ఈ ఇలా చక్కగా వర్ణిస్తూ కృష్ణుడి తాలూకా సుందరమైనటువంటి రూపాన్ని చెబుతూ నందనందనుడు ఏ రకంగా అయితే అలా వయ్యారంగా అలా తిరిగాడు ఆంధ్ర మధ్యలో అని ఆయన అలా కళ్ళ కట్టినట్టుగా ఒక ఆయన చెప్తూ ఉంటే అందులో కూర్చున్నటువంటి వాడు అలా వింటూ 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 అలాగా ఆయన ఆ కృష్ణుడిలోకి ఆయన అలా ప్రవేశించి ఆయనతోనే ఉంటున్నట్టుగా ఒక స్థితిని పొంది నిశ్చలత్వాన్ని పొందిపోతాడు. దాన్ని భావ సమాధి అంటారు. అలాగే గుణాల గురించి ఒక దాని మీద నిలిస్తే అప్పుడు దాన్ని సవికల్ప సమాధి అంటారు. అలా కాకుండా ఈ నామ రూప గుణాలను దాటి కేవలం ఆనందంలో మునిగి ఉంటే దాన్ని నిర్వికల్ప సమాధి అంటారు. ఆ ఆనందం కూడా తెలియబడకుండా ఉంటే అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇలా ఎన్నో రకాలుగా ఈ స్థితిని వివిధ రకాలుగా చెప్పారు. అంటే ఏదేమనేవండి, అయితే ఆ స్థితి ఏదైనా కూడా మాస్టర్ సివి గారు ఏమన్నారంటే, నీ పూర్తి ఎరుకతోనే దీన్ని అనుభవిస్తూ ఉండేటువంటి ఒక పరిస్థితి నీకు ఉండాలి. నువ్వు ప్రపంచంలో ఉంటూనే ఎరుకతో ఉంటూనే, ఎలాగైతే నేను ఒక ఉదాహరణ చెప్పుకుంటాం మనం, ఏంటంటే వాడికి ఒక ప్రక్క ఆ రోడ్డు మీద ఏదో బాగా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు బాగా డ్రైవింగ్ బాగా సిద్ధహస్తుడైనటువంటి డ్రైవరు, ఆయన కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదురుగా ఏ వస్తున్నాయో దాన్ని తప్పించుకుంటుంటాడు, ఎక్కడ బ్రేక్ వేయాలి అక్కడ వేస్తూ ఉంటాడు, ఆగాల్సిన చోట ఆగుతాడు, సాగాల్సిన చోట సాగుతాడు, స్పీడ్ పెంచాల్సిన చోట పెంచుతాడు. ఇట్లా అన్నీ చేస్తూనే అవన్నీ కూడా అతను ప్రయత్నపూర్వకంగా కాకుండా ఇవన్నీ అప్రయత్నంగానే అతను యందు నిర్వర్తింపబడుతూ అతను ఒక రకమైనటువంటి పక్కాడుతూనో లేకపోతే ఏదైనా ఒక పాట వింటూనో లేకపోతే మాట్లాడుతూనో ఒక విషయం మీద ఆలోచన చర్చ చేస్తూనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అలా ప్రారంభంలో అలా చేయలేము, కానీ క్రమేణా ఇవన్నీ సిద్ధిస్తున్నప్పుడు ఇన్నిటి యందు ఉంటూ కూడా సైమల్టేనియస్గా భగవంతుని యందు ఉండటము, అంతర్యామి యందు ఉండటం అనేది యోగికి సాధ్యమవుతుంది. అంటే ప్రపంచంలో ఉంటూనే నీతో మాట్లాడుతూనే నువ్వు పలానా బాబుతో మాట్లాడుతున్నాననేసి ఒక భావన ఉంటూనే అట్ ది సేమ్ టైం భగవంతుని తాలూకు ఒక రూపంతో నన్ను నేను మాట్లాడుకుంటున్నాను అనేటువంటి స్పృహ ఉంటుంది. అది ప్రత్యేకించి ఆపాదించుకున్నట్టుగా ఉండదు, అనుభవంగా ఉంటుంది. ఆపాదించుకోవటం వేరు, అనుభవంగా ఉండటం వేరు. దాన్ని బలవంతంగా మనం రుద్దుకోకూడదు. అవన్నీ కూడా చెదిరిపోయి ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి నాన్న అని అనుకున్నాడు, తండ్రి నాన్న మా నాన్న అని అనుకునేసరికి ఆయన శరీరంలో ఎక్కడ నీకు నాన్న? అంతే. ఈ రూపాన్ని దాటి నీకు ఒక రకమైనటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో అక్కడ నీ మనసు నిలిచిపోయి ఉంది.
ఇందులో ఎక్కడ మీ నాన్న చూపించానంటే ఏం చూపిస్తాను? ఇదంతా కలిపి నాన్న. అలాగే ఇదంతా కలిపి ఈశ్వరుడు. ఇందులో ఈశ్వరుడు ఎక్కడని మళ్ళీ వేరేగా పాయింట్అవుట్ చేసేట్టుగా ఉండదు. ఇదంతా కలిపి ఈశ్వరుడు. ఇందులో ఎక్కడ నీ కొడుకు అని చూపించావు అనుకోండి, ఒక శరీరాన్ని చూపించి, ఇందులో ఎక్కడ నీ కొడుకు? ఇదంతా కలిపి అతను, అంతే కదా. ఇదంతా కలిపి కాకుండా ఇందులో ఈ అంతట్లో నిండి ఉండి ఎవడైతే పనిచేస్తున్నాడో వాడు నీ కుమారుడు ఆ శరీరంలో. అలాగే ఈ మొత్తం ఈ శరీరంలో నిండి ఎవడైతే పనిచేస్తున్నాడు నువ్వు అంటున్నాడో వాని యందు నీకు ఉండేటువంటి భావన ఏదైతే ఉందో అది నీకు తండ్రి, లేకపోతే ఒక భార్య, ఒక బిడ్డ, ఇది ఒక ఇల్లు, ఇది వాకిలి, ఒక గ్రహము, ఒక మనిషి, ఇవన్నీ సృష్టి, ఇవన్నీ ఉన్నాయి. ఇవి పైకి కనిపించే నామరూపాలకు అతీతంగా వాటి యందు పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి ఒకానొక తత్వాన్ని ఉద్దేశించి దాంతోనే నువ్వు వ్యవహరిస్తున్నావు అనే స్పృహ నీకు బాగా ఉన్నట్లయితే అది వాడిని ఆ రకమైనటువంటి సమస్థితి బుద్ధి ఉన్నటువంటి వాడు, అది వికల్పం కావచ్చు, నిర్వికల్పం కావచ్చు, ఆ యొక్క కొన్ని క్షణాల్లో ఉండే ఒక రకమైనటువంటి ఒక పరిస్థితి. కానీ నిజానికి ఇంకా సమాధి చెందిన తర్వాత, సమాధి అంటే మనకి ఈ చనిపోయిన వాడిని పాతి పెట్టేసి దాని మీద కట్టేది అనే భావన ఆ సమాధి కాదు. ఇక్కడ అష్టాంగ యోగంలో చెప్పే సమాధి ఆ సమాధి కాదు. ఇక్కడ సమాధి ఏంటంటే ఇలాగా ఈశ్వరుని యందు నిలిచి ఉండటం అనే దాన్ని మనం చెప్పుకోవచ్చు. అది ఇంకో సమాధి అంటే పెద్దలు ఇంకా ఏం చెప్పారంటే, సమాధి అనగా సిద్ధించుట, సిద్ధించడం అన్నారు. ఏది సిద్ధించును అంటే ఒకటి అగుట లేక ఒకటిగా సిద్ధించుట. ఇప్పుడు చెప్పే కదా ఇంతసేపు, ఏమిటి సిద్ధించిందంటే ఈ మొత్తం కలిపి ఒకటిగా ఏదైతే ఈ విశ్వం అనేది ఒక ఈశ్వరుని యొక్క శరీరం అనుకుంటే, ఈశ్వరుడు ఎవడు? దీని అంతటినీ నిండి ఉన్నటువంటి వాడు. మరి విశ్వంలో నువ్వు ఒకడు కదా, అందుకే నీతో కలిపి నిండి ఉన్నటువంటి వాడు ఎవడో వాడు ఈశ్వరుడు. వాడిని గుర్తించడం ఎలాగా అంటే ఇన్నిటిగా గుర్తించడం తప్పితే వేరేగా ఒక నామం ఒక రూపంతో గుర్తించడం అనేది అది నిండి అనేది కాదు. ఎందుకంటే నామం రూపం ఎప్పుడైతే నువ్వు ఏర్పాటు చేస్తావో నువ్వు కటౌట్ చేస్తావు అనమాట. దాని నుంచి మొత్తం దాంట్లో నుంచి కటౌట్ ఎప్పుడు కూడా పరిపూర్ణం కాదు కదా, దాని పేరే కటౌట్. అందుకోసం అలా కాకుండా నిండైనటువంటి దాంట్లో ఒక వృత్తంలోనేమో నువ్వు ఏదో ఒక ఆకారం, ఒక స్టార్, 5 స్టార్ ఏదో పెట్టి ఒక స్టార్ మార్క్తో బొమ్మ గీత గీసి దాన్ని కట్ చేసావు అనుకో, అది పూర్తి వృత్తం కాదు కదా. ఆ వృత్తంలో అలాగే నువ్వు అనుకుంటున్న రూపము, నువ్వు అనుకున్న నామము, నువ్వు అనుకున్నటువంటి విధానం కాకుండా ఈ మొత్తం ఏదైతే ఉందో అందులో తీసినా కలిపినా కూడా మొత్తంగా ఏదైతే ఉందో అది ఈశావాస్యోపనిషత్తు ఆ మొత్తం గురించి మాట్లాడింది. ఆయనే ఈ మొత్తంగా ఉన్నాడు అని. అలాగే మనకి పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అలాగే పూర్ణత్వం ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క స్థితి. అది అందుకోసం నువ్వు ఈశ్వరుని గుడి నుంచి బయటకు వచ్చేస్తే దేవుణ్ణి విడిచి వచ్చినట్టు కాదు, గుడి నుంచే బయటకు వచ్చి దేవుణ్ణి విడిచి బయటికి రాలేదు. దేవుడిలోనే సంచరిస్తున్నాం. దేవుడి గదిలోంచి బయటకు వచ్చావు కానీ దేవుడి నుంచి బయటికి రాలేదు. అర్థమైందా? నువ్వు శరీరం నుంచి బయటకు వచ్చావు కానీ నువ్వు చనిపోలేదు. శరీరంలోకి ప్రవేశించావు కానీ నువ్వు వేరేగా పుట్టలేదు. ఇలాగా నువ్వు ఒకే ఒక పెద్ద ఆవరణలో నువ్వు స్థితి మార్పులు చెందుతున్నావు తప్పితే నువ్వు కూడా శాశ్వతుడివే. నువ్వు కూడా శాశ్వతుడివే. ఈ ఎరుక పూర్తిగా నీకు నిలబడింది అనుకో, అప్పుడు ఆయన ఏమంటారంటే
జీవన్ముక్తుడు అంటారు. ఏమంటారు? జీవన్ముక్తుడు. స్థితప్రజ్ఞుడు జీవన్ముక్తుడని భగవద్గీతలో 2వ అధ్యాయం చివరిలో చెప్తారు. అటువంటి జీవన్ముక్తుడి యొక్క స్థితి నీకు లభిస్తుంది. అప్పుడు నీకు ఏ రకమైనటువంటి ఆ స్థితిలో ఉన్నావనుకో, అప్పుడు అదే దాన్నే ఆదిశంకరాచార్యుల వారు ఏం చెప్పారు? అద్వైత స్థితి అన్నారు. దానికన్నా నువ్వు వేరు కాదు, నీకన్నా అది వేరు కాదు, ఒకటే ఉన్నది ఒకటే. మనం ఒక విషయాన్ని గమనిస్తున్నప్పుడు మిగతా విషయాలు కూడా ఉంటాయి, కానీ అవన్నీ దానికి ఎంచేత అలా మిగతా విషయాలు కూడా ఒక విషయం గమనిస్తున్నావు, నా ఉపన్యాసం వింటూ నన్ను చూస్తున్నావు, నన్ను చూస్తూ ఇంకా నా వెనకాతలు ఏదైనా నా ముక్కు మీద నా వీపు మీద ఒక ఏగొచ్చి వాలింది అనుకుని దాన్ని చూస్తాను. ఇన్ని అంటే ఒక విషయం మీద ఉన్నా కూడా అనేక విషయములందు నువ్వు ఇంద్రియముల ద్వారా అనేక విషయములు గమనిస్తూ ఉంటావు. కానీ మిగిలిన విషయాలన్నిటి యందు కూడా ఉన్నప్పటికీ కూడా ఒక విషయం అనేది పూర్తిగా నిలిచి ఉండగలగటం అనేది ఉంటుంది వీటన్నిటిలో. అప్పుడు వాడికి ఈ సమాధి స్థితి సిద్ధించాక, ఈ స్థితప్రజ్ఞత్వం సిద్ధించాక, జీవన్ముక్తి అనేటి సిద్ధించాక వాడు ఎలా ఉంటాడంటే మీకు ఉదాహరణ చెప్తా. కుర్రాళ్ళు పరీక్షలు చదువుకుంటున్న పిల్లలు ఉంటారు కనుక వాళ్ళు చెప్తున్నా ఏంటంటే, ఒక పరీక్ష కోసం నువ్వు చదువుతున్నావు, ఈలోగా రేడియో టీవీ పెట్టారు ఆ గదిలోనే. పెడుతున్నప్పుడు అందులో పాటలు వస్తున్నాయి. ఈ పక్క గదిలోనేమో వాళ్ళు వెళ్ళేవో ఏదో విషయం మాట్లాడుకుంటున్నారు. ఇదంతా కూడా చదువుతో పాటు నీ మనసులోకి ప్రవేశిస్తుంటుంది. గబుక్కున ఒకసారి నువ్వు చదువుకుంటున్న విషయం కూడా మర్చిపోయి వాళ్ళు ఏదో నీకు వ్యతిరేకంగా చెప్తే గట్టి కేకేసి అది కాదు ఇదని చెప్పేస్తుంట. ఇది ఎవరికంటే సామాన్యుల్లో ఎట్లాగే జరుగుతూ ఉంటుంది. కానీ అదే నీకు ఈ ధ్యానము, ధారణ, వీటి ఎందుగా నువ్వు యోగా సిద్ధి పొందినవాడు అయితే నీకు ఎలా ఉంటుందంటే అది చాలా మిక్కిలి తేలిక. వాడు ఎక్కడున్నా వాడి పరిస్థితులను ఎక్కడ మార్చేస్తారు. ఎంతసేపు అయినా ఏ విషయంలో నువ్వు మనసు నిలిపితే ఆ విషయంలో అట్లా ఉంటావు. వాడు ఏం చేసుకొని అలాగే ఉంటావు. ఎక్కడైనా పరిస్థితులు ఇవన్నీ ఎక్కడ మార్చేసుకుంటాం మనం అనుకూలంగా? నువ్వే మారాలి. అన్నీ ఎక్కడ మార్చేసుకుంటాం. ఇప్పుడు మనకంటే 4 గదులు ఉండొచ్చు, ఒకే గది ఉన్నటువంటి ఇల్లున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అందరూ అన్నీ అక్కడే ఉన్నట్టుగా 2 గదులు ఉన్న వాళ్ళు ఉంటారు, 3 గదులు ఉన్న వాళ్ళు ఉంటారు. అందులో మహాత్ములు లేరా? ఒకే గుహ. కనుక వాడు ఏం చేస్తాడంటే ఇదంతా మార్చేసుకున్నాక నేను బాగుపడదాం అనుకున్నా కన్నా నువ్వు వీడు మారిపోతాడు. వాడు మారిపోగానే వాడు ఏకాంత స్థితి పొందుతాడు. ఏకాంతం స్థితి అంటే అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏకాంతం కాదు. ఈ ఏకం అని చెప్పాం కదా, ఏకమే అంతముగా కలవాడు ఏకాంతం. ఏకం అంటే పరబ్రహ్మే, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అందుకోసం ఈశ్వరుని యందు స్థితుడై ఉన్నటువంటి వాడు, ఒకే లక్ష్యం కలిగినటువంటి వాడికి ఏమి అనిపిస్తుంది? నేను అటువంటి వారిని చూశాను కొంతమందిని. ఒంటి మీద దీపం దగ్గర వాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళ ఒంటి మీద ఏమో అలాగ చీమలు, దోమలు ఇవన్నీ కూడా ప్రాకృతి చేస్తూ ఉంటే ఒంటి నిండా దీపం దగ్గర చదువుతుంటే ఎట్లా ఉంటుంది? ఒంటి నిండా పురుగులు పట్టేసాడు. వాళ్ళు అలా చదువుకుంటున్న వాళ్ళని చూశాను నేను. ఆయన ఎవరో కాదు, మా నాన్నగారే. చూసి నాకు ఆశ్చర్యం వేసింది.
అప్పట్లో నేను 10 నిమిషాలు కూడా పుస్తకం బయట కూర్చోలేను. అలాంటి ఆయన చూస్తుంటే ఎలా ఉండగలుగుతున్నారు ఈయన అని. ఇప్పుడు నేను పతంజలి చదువుకుంటున్నప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఒక రకమైనటువంటి సమాధి. సమాధి అంటే అబ్బా అంత పెద్ద పదం వాడేస్తామండి దీనికి కూడా అనడానికి ఏం లేదు. ఒకదా అందులో నువ్వు నిమగ్నం అయిపోయి ఉండేటప్పుడు తెలియదు. అలా అబ్దుల్ కలాం గారికి ఆ రోజు పెళ్లి చూపుడు. పాపం ఆయనకి ఆ విషయం కూడా మర్చిపోయి ఆయన ఒక ప్రాజెక్ట్లో అలాగా లీనమైపోయి ఉండిపోయారు. తర్వాత పోన్లే దానికి ఏముంది ఆయన సార్ వెళ్ళకపోయాడు. అంటే నిశ్చలమైనటువంటి ఒక స్థితి అది. నువ్వు అలా ఆ రకమైనటువంటి ఇన్వాల్వ్మెంట్, ఆ రకమైనటువంటి డెప్త్ ఉంటుంది ఆ రెండింటిలో, ఆ స్థితిలో. ఏ విషయంలోనైనా అలాగ ఉండగలుగుతాడు. ఉండి ఆ రకంగా ఇచ్చేటువంటి ఈశ్వరుని యందు ఉండటమే దీని పరమావధి. విషయముల యందు ఉండటం కాదు, ఈశ్వరుని యందు ఉండటమే. ఇలా నువ్వు ఉండటం చేస్తే ఈ 3 రకాలుగా ఉంటాయి. ఈ మూడింటిని నువ్వు జాగ్రత్త ఉపయోగించుకోగలిగితే చెప్తాడు. ఇది చాలా ఏం సార్ ఇలా ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి. ధారణ ఒకటి, ధ్యానము, సమాధి అని ఈ 3 వేరువేరుగా కానీ ఒకేసారి కానీ నిర్వహింపవచ్చును. అంటే ధారణని, ధ్యానంగా ధ్యానాన్ని, సమాధిని సమాధి స్థితి వేరువేరుగా అది మనలో జరుగుతూ ఉండొచ్చు. ఈ 3 కలిపి ఏకోన్ముఖంగా ఒకేసారి ప్రయోగించితే ఒక విషయం మీద, అంటే వాడికి ధారణ దాని మీదే, ధ్యానము ఆ విషయం మీదే, సమాధి స్థితి కూడా అందుకే సిద్ధించింది. సమాధి అంటే సిద్ధించడం, ఇక్కడ చేయటం అనేది ఉండదు. ఈ 3 కూడా ఏకోన్ముఖం అయ్యే దాన్ని ఏమంటారంటే సంయమనము అంటారు. అలా నువ్వు దేని మీద సంయమనం చేస్తే అది నీకు స్వాధీనమైపోతుంది. అదే మీకు ఈ విభూతి పాదం అనేటువంటి దాంట్లో చెప్తారు. ఉదాహరణకి నీకు ఎచ్చటైనా ఒక పుస్తకం గురించి ధ్యానించావనుకో, అలా ఒక బుక్ పలానాది అది నీకు పేరు విన్నాదా చేస్తే అందరి విషయములు పూర్తిగా వివరములతో సహా నీకు స్వయంగా చదవనక్కర్లేకుండానే తెలిసిపోతూ ఉంటాయి. అలా వ్యక్తుల గురించి చూసావనుకోండి, అట్లా ధ్యానిస్తే ఆ వ్యక్తి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు కూడా నీకు అలా లైవ్ కనిపిస్తుంది. అనుభవాలు ఏ కక్షలో దీన్ని ప్రయోగిస్తే ఆ కక్షలో దర్శనం ఇస్తూ ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఆలోచిస్తున్న ఆ పుస్తకం గురించి, ఆ పుస్తకం అంటే ఎట్లా ఉంటుందంటే దాన్ని మేషర్ చెప్పారు. దీన్ని భౌతికంగా ధ్యానం చేసినచో పుస్తకము, దాని ముఖ చిత్రము, అందులో రంగులు, లోపల పేజీలు, ముద్రణలో ఏర్పడినటువంటి మరకలతో సహా అన్నయ్య మనస్సు యందు ఉండును అన్నారు. ఉంటాయి. దాన్ని అలాగ ధ్యానం చేస్తే అంటే ఇది సిద్ధించిన ఇది సిద్ధించాలంటే ఏంటి, ఈ రోజు నుంచి ఎట్లా ధ్యానం చేస్తానని కూర్చుండి అవ్వదు. నీకు ఇది వరకు యమనియమాలు అనేటువంటి వాటి యందు పరిపూర్ణంగా వాటి తాలూకా అక్కడ నీకు బాగా ఉంటే, క్లియరెన్స్ బాగా దాని యందు జరిగితే అప్పుడేం చేస్తావు, ఇదంతా కూడా నీ యందు నిర్వర్తింపబడుతుంటుంది. అప్లై చేస్తాం. మాస్టర్ గారు అట్లా చూసేవారు. ఒక పేషెంట్ని ఎట్లా చూస్తే వాడికి ఏ కోశాలు ఏ తేడాలు ఉన్నాయో చూసి మందు ఇచ్చేసారు. అది అంటే అది కేవలం ఈ రకమైనటువంటి ఈ సంయమనం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఏ విషయాన్నైనా వీరు ఏది చెప్తున్నాడని ఒకసారి ఆకాశం వైపు చూసేవారు. చూసి
అది చూడడం అంటే ఏంటి, అంటే క్షణాల మీద జరిగిపోతుంటుంది అది. ఏదో కళ్ళు మూసుకొని ప్రాణాయామం చేసి అది ఇవన్నీ ఆయనలో ఎందుకు వర్తిస్తున్నాయి క్రమే. అవి వేరే వేరేగా ఉండవు. ఇంకా బ్రేక్ కోసం తహతహలాడటమో లేకపోతే స్టీరింగ్ ఇటు తిప్పాలి అటు తిప్పాలి ఇవన్నీ వేరే వేరేగా ఉండవు. ఇవన్నీ కూడా ఏకంగా ఒక డ్రైవింగ్ నైపుణ్యం ఉన్నటువంటి వాడికి ఎట్లాగైతే ఉంటాయో అలాగే యోగికి కూడా ఈ అన్ని కోశాలు ఎందుకు కూడా ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి ఏకోన్ముఖమైనటువంటి ఒక స్థితి స్వామిత్వం రైట్ అది ఉంటుంది అన్నమాట. అలాగే ఎవరికైనా బాగుండాలని ఇక్కడి నుంచి వాడి ఈ విషయాలు తెలియజేద్దాం అనుకునేసరికి అదే ఇవన్నీ టెలిపతి అంటాం. వాడు రిసీవ్ చేసుకోగలుగుతాడు, వీడు చెప్పగలుగుతాడు. అంటే ఈ భౌతికంగా మనకి ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి వీటికి ఇలా చేసుకోవటానికి అవ్వాలి కదా. అట్లాగే ఆకాశంలో వాడు వెళ్ళగలుగుతాడు. ఆంజనేయ స్వామి వెళ్ళాడంటే సముద్రంలోని మెంచి అట్లా వెళ్ళాడంటే ఏంటి అని యోగి కనుక కేవలం బలం కాదు. ఎట్లా కేవలం ఒక గింతాడు ఇటు నుంచి సముద్రం ఇటు నుంచి అటు అంటే అది బలం. అది బలం కాదు. బలం ఒకటైతే గెంతడంలో మధ్యలో ఏదైనా అడ్డు వచ్చింది అనుకో డబ్బుని సముద్రంలో పడిపోవాలి. ఆయన చాలా ఆటంకాలు వచ్చాయి సముద్రంలో. నిలిచాడు కదా. నిలవాలంటే ఎందులో నిలిచున్నాడు ఆయన? యోగంలో నిలిచుండటం వల్ల నిలిచున్నాడు. అంతే కదా. ఇప్పుడు మైనాకుడితో మాట్లాడాడు, సొరస ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ ఘట్టాల్లో సింహిక వీళ్ళందరూ ఎదురయ్యేటప్పుడు వాళ్ళకి కాసేపు అక్కడ ఆగి వ్యవహారాలు చేశాడుగా. ఇవన్నీ చెయ్యాలంటే ఆయన ఇందులో ఉన్నాడు. అలా ఎలా ఉండగలిగాడు అంటే యోగమునందు ఉన్నాడు. యోగమునందు ఉన్నవాడు ఎట్లా కాలసి అట్లా ఉంటాడు. ఎలా పడితే అలా కాదు, ఎట్లా అవసరమా ఏది అవసరం అలా ఉంటాడు. అదంతా కూడా అంతర్యామి యొక్క కార్యంలోనే తాను ఈశ్వరుని యందు తానై ఉండి తనకంటూ ప్రత్యేకమైనటువంటి ఏమీ లేకుండా, తన కార్యం అంటే ఏం లేదు కదా ఆయనకి. స్వామి కార్యం తప్పించి స్వకార్యం ఏమి ఆయనకేం లేదు. ఏమి అలాంటి వాడు ఈ సృష్టిలో ఒకడు ఉన్నాడంటే ఆంజనేయ స్వామి కన్నా మన ఉదాహరణ ఏం చెప్పుకోగల. ఆయనకి ఏం సొంత పనులు ఏం లేవు. సుగ్రీవుడి దగ్గర ఉన్నాడన్నా కూడా ఆయనకి ఏదో ఈయన ఉపకారం చేసి పెట్టాడు కానీ సుగ్రీవుడి దగ్గర నుంచి ఆయన ఏమీ లబ్ధి పొంది అంటుగా లేదు. రాముడు అంతటి వాడికి కూడా ఈయన ఉపకారం చేశాడు కానీ ఈయనేమి వేరేగా ఆయన దగ్గర నుంచి ఏమి రాజ్యమో ఇది ఎట్లాంటివి తీసుకున్నట్టుగా మనకు తెలియదు. కనుక అలాంటి ఈశ్వరుడు, అందుకే ఆంజనేయ స్వామి ఈశ్వరాంశ సంభూతుడు అని చెప్తారు. ఈశ్వరుడే మామూలుగా ఆ ఈశ్వరుడు ఈ ఈశ్వరుడన్న అంతర్యామి తత్వమే పూర్తిగా ఉన్నటువంటి ఒక గొప్ప యోగిని మనకి రామాయణం పరిచయం చేస్తుంది. స్థితప్రజ్ఞుడైన, అంతే కదా. ఒంటికి మంట పెడుతున్నా అలాగే ఉన్నాడు ఏంటి, లేకపోతే ఆయన్నేమో అవమానిస్తున్నప్పుడు అలాగే ఉన్నాడు. అలాగే ఆయన్ని మిగతా విషయాలు కార్యం తప్పించి ఆయనకు ఇంకోటి ఏం లేదు. కర్తవ్యం తప్పించి ఇంకోటి లేదు. అట్లా ఉన్నాడు. ఆయనకేమి మిగతా విషయాలు అంటవై సూక్ష్మ రూపంగా ఉన్నాడు. అవసరమైనంతప్పుడు దివ్యమైనటువంటి రూపాన్ని చూపించాడు. మళ్ళా ఎంత తగ్గాలంత తగ్గాడు, ఎంత పెరగాలంత పెరిగాడు. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు లో నా కర్తవ్యం ఏంటి, అక్కడ ఉండకూడని చోట ఉండేటప్పుడు కూడా ఉండకూడని చోట అంటే ఆయన బ్రహ్మచారి పరపురుషుడి తాలూకు అంతఃపురంలో ఉన్నాడు. ఆయన అక్కడ తిరగాల్సి వచ్చింది, అక్కడ డ్యూటీ వేశారు ఆయనకి అన్నట్టుగా. అయినా కూడా ఆయన అసహించుకోలేదు, బాధపడలేదు, చెల్లించలేదు, భ్రమించలేదు, నిలిచాడు.
అది ఆ కథని మనకు ఆయన స్థితప్రజ్ఞత్వం తెలుస్తుంది. అది ఈ సమాధి స్థితి అంటే, సమాధి స్థితి అంటే ఈ సమాధి కూర్చొని ఉంటేనే సమాధి అని కాదు అక్కడ. అలా ఏ పని అట్లా ఆయన కర్తవ్యంలో లేనప్పుడు అట్లా ఉంటే బ్రహ్మానుభూతిలో ఉండిపోతూ ఉంటారు కొంతమంది. లేదు, ప్రపంచంలో ఉండి కూడా దీనికి అతీతంగా ఉన్నవాళ్ళు ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మహాత్ములందరూ కూడా ఆదిశంకరాచార్యులు కానివ్వండి, మాస్టర్ గారు కానివ్వండి, ఈకే గారు, సివివి గారు కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, ఇట్లాంటి మహాత్ములందరూ కూడా శ్రీ సాయినాథులు కానివ్వండి, అలా ఇట్లాంటి మహాత్ములందరూ కూడా వాళ్ళు ఈ స్థితిలో ఉండి మనతో మాట్లాడిన వాళ్ళే, ఈ ప్రపంచంతో కూడా ఉన్నారు. అదే పరిస్థితుల్లో తన అంతర్యామిగా కూడా ఉన్నారు, ఈ ప్రపంచం భావనలో ఉన్నారు. అంతే కదా. పిల్లాన్ని ఒక కలెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి చంటి పిల్లడు, ఆయన మంచి వయసులో ఉంటాడు, కలెక్టర్ అయ్యాడు ఆయన పిల్లడు చంటి పిల్లడు. నాన్న ఎత్తుకుంటున్నప్పుడు పిల్లాన్ని ఎత్తుకొని ఆడిస్తున్నప్పుడు ఆయన తండ్రిగానే ఉన్నాడు. తండ్రిగా ఉన్నంత మాత్రం చేత కలెక్టర్గా లేకపోలేదు, కలెక్టర్గానే ఉన్నాడు. కలెక్టర్ కాదా, ఆయన అధికారాలు పోయాయా తండ్రిగా ఉన్నంతసేపు? పోలేదు. భర్తగా ఉన్నాడు అనుకోండి, భార్యకి అధికారాలు పోయాయా? పోవు. అలాగే ప్రపంచ సంబంధాలతో ఉండేటప్పుడు, ప్రాపంచికంలో వాడు కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నప్పుడు, బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు, ఆ సమయంలో ఆయన పతనం అయిపోయినట్టు కాదు, ఆయన స్థితిలో ఉండి ఆ యోగ స్థితిలో తానుండి కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడు. కర్మలకి కర్మలన్నీ కూడా ఎవరికి సమర్పణ చేసుకుంటూ ఉంటాడంటే, నేను చేస్తున్నవి కాదు, నా ద్వారా జరుగుతున్నవి అనేటువంటి భావనతో ఉంటే అది కర్మయోగం. తనలోని ఉండి సర్వత్రా ఉంటున్నటువంటి వాడి యందు నీకు అత్యంత ఆదరణ, ప్రేమ, భక్తి ఉందనుకోండి, దాన్ని ఆ రకంగా చేస్తూ ఉంటే అది భక్తి యోగం. ఇలా ఉన్నాడని పరిపూర్ణంగా తెలుసుకుని ఎరుకుంటే దాని జ్ఞానయోగం. అది తప్పించి మిగతా విషయములు ఎందు నువ్వు అంటే అది తప్పించి మిగతా విషయములన్నీ అంటే మూలం ఏదో దాన్ని వదిలేసి అనవసరమైనటువంటివి వాటి ఎందు చిక్కుకోకుండా ఉండడం, అది సన్యాసి యోగం. అయితే వైరాగ్యం అంటారు దాన్ని, పరమ వైరాగ్యం అంటారు. ఎవరికి ఇది సిద్ధిస్తుంది అంటే పరమ వైరాగ్యం అనేటువంటి వాడు సిద్ధిస్తుంది. అంటే ఏది అనిత్యమో, ఏది అశాశ్వతమో దాని యందే శాశ్వతత్వాన్ని, అదే శాశ్వతం అనుకుని బ్రతకడం కన్నా శాశ్వతమైన విషయం ఇవన్నీ కూడా ఏదైతే నాది అనిపిస్తుందో, నేను మామూలుగా ఉన్నదో, ఇదంతా కరిగిపోయేదే, చెదిరిపోయేదే, ఇవే ఉండవు. ఉన్నది ఒకటే, పరబ్రహ్మ ఒక్కడే నిశ్చలంగా ఉంటాడు. వాని యందే మనం ఎప్పుడు ఉండాలి, ఆయనకి సమర్పణగా ఉండాలి అనేటువంటి ఆ మెలకువ, ఆ టెక్నిక్ మనకు తెలిసిపోయింది అనుకోండి, తెలిసి దాని యందు ఉండటం అనేది ఈ రకంగా సిద్ధించింది అనుకోండి, అది ఈశ్వరానుగ్రహమే. అలా సిద్ధించిన తర్వాత వాడు ఉన్న చోట, అంటే ఆయన ఉన్న చోట ఈ ప్రపంచం అనేది పెద్దగా పనిచేయదు, ఆయన తాలూకా ఆరాయే పనిచేస్తుంది. అటువంటి వాళ్ళు నిన్ను కాస్త స్పృశించాడు అనుకో, అట్లాంటి భావంతో ఉన్నటువంటి వాడు స్పృశించినా కూడా నీకు అంటే మ్యాగ్నెట్, మనం వినప స్పృశిస్తే ఏమవుతుంది, మ్యాగ్నెట్ అవుతుంది. అలాగ అయస్కాంతీకరణ చెందుతారు జీవులు. దాన్ని ఏమంటారు, సాన్నిధ్యం అంటారు. సాన్నిధ్యం. మహాత్ముల దగ్గరికి ఎందుకు మనం ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలంటే, వాళ్ళ తలక సన్నిధిలో నువ్వు ఇదంతా ఏదైనా ఎనపమొక్క ఏమి తపస్సు చేస్తుందండి వేరేగా, వాళ్ళ సాన్నిధ్యానికి దగ్గరగా చేరుతున్న కొద్ది అది అయిపోతుంది. వేరేగా ఎనపమొక్క ఏం చేయక్కర్లే. అలాగే ఆ దివ్యమైనటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో
వారితో కలిసి ఉండటం ద్వారా అది మనలో అది నెమ్మదిగా మనలో ఉండే పొరలన్నీ కూడా కరిగిపోయి సూర్యోదయం అయిన తర్వాత చీకటిని కొరడా కొట్టి కొట్టదు కదా. చీకటి ఎట్లాగా ఒకసారి లైట్ వెలగగానే చీకటి అంతా కూడా తరిమియడం అనేది ఉండదు, ఒక్కసారి వెలుగైపోవడం ఉంటుంది. చీకటిగా ఉన్నది ఒక్కసారి వెలుగైపోవడం లాంటిది ఏదైతే ఉందో, గదిలో లైట్ వేసుకున్నాం, చీకటి అంతా ఏమైంది, వెలుగైపోయింది. అంటే ఇలా అంటే ఒకసారి అట్టేమో ఇలా ఇటు నుంచి అటు తిప్పినట్టు అనమాట. అది ఎంత సూక్ష్మంగా జరిగిపోయిందో తెలియదు. ఇంతవరకు ఉండే గాఢమైన చీకటి ఏమైపోయిందంటే వెలుతురుగా మారిపోయింది. అలాగే ఎప్పుడైతే నీకు ఈ ఈశ్వరుని యందు నీకు ఆ రకమైనది ఉంటే, ఈ ప్రపంచం యందు నీ భావన పూర్తిగా ఆ రకంగా ఇరుకుగా మారిపోతుంది. ఇంతవరకు నీకు ఏది ప్రాబ్లం, ఏది ఇబ్బంది పెట్టిందో, ఏది నీకు అసహ్యమో, లేకపోతే ఏది ఎక్కడ నువ్వు ఉండలేవో, అవేవి కూడా నీకు అభ్యంతరాలు అయ్యి ఉండవు. ఇక మీద అభ్యంతరం, ఇప్పుడు బ్రహ్మము నందు మేలుకొన్న వాడికి అభ్యంతరం అనేది ఉండదు, అంతరమే ఉండదు వాడికి. అంతరము అభ్యంతరం కదా, అభ్యంతరం. అందుకోసం అలాంటిది ఏమీ లేకుండా లోపల బయట అంతా కూడా ఈశ్వరత్వమే వాని యందు నిలుస్తుంది. ఇది ఈ యోగం తాలూకా ఈ అష్టాంగ యోగంలో పరాకాష్ఠ. దీన్నే కైవల్యము అంటారు. కైవల్యం అంటే కేవలము అదే అయి ఉండటం కైవల్యం. కేవలం అంటే ఈశ్వరుడే అయి ఉండటం. కైవల్యం అంటే ఏంటి? కేవలము అదే అయి ఉండటం. దాన్ని వైకుంఠము అంటే ముక్కలు కానిది, లొత్తల పడంది ఏదైతే ఉందో వైకుంఠము. అలాగే కైవల్యము కేవలము అదే అయ్యున్నది. అలాగా ఉండేటువంటి స్థితి ఎక్కడుంది? నీ ఎదుటే ఉంది, నువ్వు కళ్ళు తెరిస్తే ఉంది. అంటే నీ ఓపెన్స్ జై నజ్. ఎవడు ఈశ్వరుని కళ్ళు తెరిపిస్తే నీకు కనిపించేదంతా అదే అని అన్నమాచార్యుడు కూడా అదే చెప్తారు. కన్నుల ఎదుటిదే ఘనవైకుంఠం అంటాడు. వెన్నుని తెలిసిన విజ్ఞానికి అంటాడు, పెరిగిన విజ్ఞానికి. ఈశ్వరుని తెలుసుకున్నటువంటి వాడికి ఆ జ్ఞాని, వాడు నిజమైన జ్ఞాని, వాడు విజ్ఞాని, విశేషమైన జ్ఞానం కలిగిన వాడు. వాడికి కళ్ళెదిటే వైకుంఠం ఉంది, మీరు ఎక్కడికో పోనక్కర్లేదు అంట. అందుకోసం మనం ఏదో చెప్పుకుంటుంది కాదు, ఎప్పటి నుంచో మహాత్ములందరూ కూడా ఈ రకమైనటువంటి స్థితిని పొందినటువంటి వారు అన్ని కాలాల్లోనే ఉంటారు. వాళ్ళు మేము పొందామనేసి అది పెట్టుకొని తిరగరు. అన్నిటి యందు అది చూస్తూ, అన్నిటి యందు నిండి ఉన్నటువంటి వాడిని యందు క్రీడిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఏముందంటే ఒకటే ఇన్ని వైవిధ్యాలతో ఉండేటప్పుడు చూసి చూడాల్సింది ఆనందమే. వేరువేరుగా ఉండేటప్పుడు కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఏకత్వంలో ఉండేటప్పుడు ఇంకా దుఃఖం ఉండదు, కష్టం ఉండదు. ఎందుకంటే ఏదో పోగొట్టుకుంటేనే కదా దుఃఖం ఉంటుంది, పోగొట్టుకున్నది ఏమీ లేదు అందులో. పొందినప్పుడు ఉండే ఆనందం ఉండదు, పోయేటప్పుడు ఉండే దుఃఖం ఉండదు. ఎందుకంటే అదే ఉన్నాడు కనుక. అదే అయిపోయినప్పుడు ఆయనకే ఉండదు. ఈ రుక్మిణీదేవి అంటుంది, అదేంటి నీ పిల్లలందరూ కూడా ఇలా కొట్టి చచ్చారు, నీకేమీ అనిపించదా? అలాగే కౌరవులందరూ చనిపోయేటప్పుడు, యాదవులందరూ చనిపోయేటప్పుడు, కౌరవులు అంటే శత్రువులు కనుక చనిపోయేటప్పుడు మంచి పని అయింది అనుకోవచ్చు. ఈ యాదవులు పిల్లలందరూ అయ్యేటప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. ఈవెన్ తనకి బాణం కొట్టి ఎవడో చంపేయడం ఆ పరిస్థితిలో కూడా ఆయన నవ్వుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ సన్నివేశం అనేటువంటిది జరుగుతోంది, అంతేగాని ఈ మార్పు ఒకటే జరుగుతుంది, కానీ ఉన్నది వస్తువులో ఏమీ తేడా ఏం లేదు. అందుకోసం ఉన్న వస్తువు పరబ్రహ్మ కనుక, కృష్ణుడు పరబ్రహ్మ కనుక ఆయన ఉన్నది ఉన్నట్టుగా చూడగలుగుతాడు, ఉండగలుగుతాడు.
కనుక ఆయన సచ్చిదానంద స్వరూపుడు. అలా కాకుండా ఈ తల్లి పాపం రుక్మిణి తల్లి అంటుంది, బాధపడుతూ ఉంటే అప్పుడు స్వామి చెప్తాడు, నువ్వు శరీరగతంగా వచ్చి మహాలక్ష్మి నీకు ఆ ఎరుకుంది పూర్తిగాను, కానీ శరీరానికి నిబద్ధమైపోయి నువ్వు ఒక తల్లిగా మాత్రమే నువ్వు ఆలోచన చేస్తున్నావు కనుక నువ్వు ఈ బాధను అనుభవిస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు నామము రూపము వీటి కట్టుబడ్డావంటే స్థితికి దేశము కాలము నామము రూపము ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి కట్టుబడి నువ్వు ఎప్పుడైతే ఉన్నావో వీటి యందు నువ్వు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటావు. వీటి యందు ఉండేటువంటి స్వస్వరూపం ఏదైతే ఉందో దాని యందు నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో అప్పుడు నీవు వీటికి అన్నిటికీ కూడా అతీతుడివే సాక్షిగా ఉంటావు. అందుకోసం దానికి ఏం లేదు. వీళ్ళందరూ అందుకోసమే ఈ విశ్వరూప సందర్శన యోగంలో కూడా ఆయనకి అర్జునుడికి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు ఒక పక్క నుంచి, వస్తున్న వాళ్ళు వస్తున్నారు, ఆయనలోంచి వస్తున్నారు, వీళ్ళందరూ ఆయనలోకి వెళ్ళిపోతున్నారు, ఆయనలోంచి వస్తున్నారు. ఇదంతా కూడా ఒక మహాచక్రం అనేది ఆయనకి గోచరిస్తుంది. ఈ రకంగా మనం ఈ యోగాన్ని ఇప్పుడు పరమావధి ఏంటంటే నీకు ఏనాడైతే ఆ రకంగా ఈశ్వర భావన అంతర్యామి భావన ప్రతి విషయమునందు పెరుగుతూ నీకు రోజు ఇబ్బంది పడేటువంటి అంశాల్లో ఉండేటువంటి కృత్రిమత్వమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ వాటి యందు నువ్వు ఎరుకగలిగి ఇదేం లేదు, ఈ సన్నివేశంలో ఇలాగా స్వామి ఇన్నిటిగా ఉన్నాడు. పిల్లాడు అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్తే వీరికి సరదాగా వీరితో ఆడుకుందామని పులి, సింహము, ఏనుగు రకరకాలైనటువంటి మాస్కులు ధరించి చుట్టూరా ఆ పొదల్లోంచి కొంతమంది ఇలాగా తల ఎత్తి చూశారు. ఆ పిల్లాడు అడలిపోయాడు, భయపడి ఏడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చి ఆ మాస్కులన్నీ తీసాయి. ఇక అందులో ఒకడు వాడు నాన్న, ఒకడు వాడు తల్లి, ఒకడు వాళ్ళ అన్నయ్య, ఒకడు వాడు మావయ్య, ఒకడు వాడు బాబు. ఇవి తీసేగానే వీళ్ళందరూనా. ఎప్పుడైతే ఇది తెలిసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ మాస్కులు వేసుకొని ఉన్నారు. అప్పుడు ఏమైంది, వీడు నాకు తెలుసు బాబాయ్ రా, ఇలాగా అన్నయ్య రా, తాతయ్య ఇలా రా, నాన్న ఇలా రా అని వీళ్ళని పిలిచారు. అలాగే ఇన్నిటి యందు ఈశ్వరుడే ఉన్నాడని ఎరిగిన తర్వాత నీకు ఈ భయం అనే భవభీతి అంటారు. ఈ భవభీతి అంటే అది పోతుంది. ఇన్నిటి యందు ఈశ్వరుడు ఉన్నాడు అనేటువంటి నేను ఒక ఉదాహరణ చెప్పాను, కానీ నిజానికి ఉన్నది మాత్రం ఈశ్వరుడే. ఈ ఉదాహరణ తప్పైతే అవ్వచ్చు, కానీ ఈశ్వరుడి విషయం మాత్రం కరెక్టే. అంటే ఏదో కొంత తెలిసిన దాన్ని బట్టి చెప్పుకోవటం అనేది ఉంటుంది. మనకు అర్థమయ్యే రీతిలో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా పరబ్రహ్మ విషయంలో ఇవన్నీ పరిమితత్వానికి పొందితే ఏ ఉదాహరణలు ఏ ఉపమానాలు ఆయన పూర్తిగా నిరూపించలేవు. ఏతో వాచ నివర్తంతే అప్రాచ్య మనసా సహా అని చెప్తుంది ఉపనిషత్తు. అది మనస్సు కానీ వాక్కు కానీ ఏవి కూడా ఆయన గురించి పరిపూర్ణంగా చెప్పగలిగేవి కావు అని చెప్తుంది. అందుకోసమే ఈ ఉదాహరణకు దగ్గరగా చేర్చడం కోసం, అవగాహన పెంపొందింపజేయటం కోసం. ఎప్పుడైతే ఇదంతా ఉన్నది ఆయనేను అని అనేసరికి నువ్వు ఏదైనా దేన్ని కూడా నిరాకరించవు. అనిరాకరణమస్తు అనేటువంటిది మనకు ఉపనిషత్తు ఏదైతే చెప్పిందో దేన్ని నిరాకరించుకు. ఎందుకంటే అన్నిటి యందు కూడా అంతర్యామిగా ఈశ్వరుడే కొలువై ఉన్నాడు, నిలవై ఉన్నాడు, నిలిచున్నాడు, నీవై ఉన్నాడు. అంచేత అటువంటి వాడిని నువ్వు దర్శిస్తూ ఉండని చెప్పాడనమాట. ఇది మనకి ఈ అష్టాంగ యోగంలో ఈ మొత్తం ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో ఈ జాగ్రత్తగా మనం ఒక నిబద్ధత కలిగి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, ఇవి ఈ వరుసగా వీటి గురించి మనం ఒక్కొక్కటి ఏం చెప్పారు పదే వాటి గురించి మననం చేసుకుంటూ
వాటిని ఏ రకంగా మనం సాధన చేసుకోవాలో చేసుకుంటూ తెలుసుకోవటం, తెలియటం వేరు, ఉండటం వేరు. ఇప్పుడు ఏదైనా పాయసం చేసుకోవడం గురించి బాగా తెలిసింది అనుకోండి, తెలిసిపోయింది కనుక ఇంక పాయసం తిన్నట్టు కాదు కదా. అందుకోసం తెలుసుకున్నది ఏదో మనం దాన్ని ప్రయత్నం చేసి ఆ రకంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మనకి తదనుభూతి మనకి సిద్ధిస్తుంది. ఇలాగా ఈ 15 తరగతుల్లో మాస్టర్ ఈకే గారు వారు మనకి ఇచ్చినటువంటి అష్టాంగ యోగంలో అంటే ఆ మాస్టర్ పరిపూర్ణంగా 4 పాదాలని కూడా మనకి యోగంగా చెప్పారు. అందులో ఈ అష్టాంగ యోగం అనేటువంటి దాన్ని అస్వస్థమైన ప్రతిభ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు ఒకటి పతంజలి అష్టాంగ యోగాన్ని ప్రామాణికంగాను, భగవద్గీతను ప్రామాణికంగాను చెప్తూ ఉంటారు. ఇవి రెండు తెలుసుకోవాలి ఖచ్చితంగాను. అందుకోసం అష్టాంగ యోగాన్ని మనం ఒక పరిచయ మాత్రంగా మీతో నేను పంచుకుంటూ, నాలో అష్టాంగ యోగాన్ని పెంచుకుంటూ, మాస్టర్ గారి పాదపద్మాలకు దీన్ని సమర్పించుకుంటూ దీన్ని ఈ రకంగా నేను పరిపూర్ణం చేసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీసాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.